శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి పాపిట నడుమనున్న సింధూరాన్ని వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఎట్లాగా సౌందర్యలహరిలో 44వ శ్లోకంలో చెప్పారు. ఎంత అందంగా ఉంటుందంటే అది తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. అంటే ఆ అమ్మవారి యొక్క పాపట నడుమనున్న సింధూరం ఎలా ఉందిట? ఉదయిస్తున్న సూర్యునిలాగా ఉందిట. అంటే ఓ దేవి, నీ పాపట యందు సింధూరపు రేఖ ఉన్నది. సింధూరంతో ఉన్న నీ సీమంత మార్గం అంటే పాపట దారి అన్నమాట. అది నీ ముఖ సౌందర్యం పొంగులు పొంగి ప్రవహించే ప్రవాహము నుండి చీలి పైకి ప్రవహించే నీటి పాయ యొక్క ప్రవాహపు దార్యమో అన్నట్లు ఉందిట. అంతేకాదు, దట్టములైన నీ కేశపాశములు సాంద్రములైన చీకట్ల వల్లే ఉన్నాయి. అంటే దట్టమైన చీకట్లాగా ఉందిట. చీకట్లకు సూర్యునికి విరోధం కాబట్టి చీకట్లు అనే బలమైన శత్రువుల చేత చెరపట్టబడినటువంటి బాల సూర్యుని కిరణమేమో అన్నట్లు ఆ నల్లని కురుల మధ్య సింధూరం పరాగమును ధరించిన పాపట కనిపిస్తూ ఉన్నది. అంటే ఆ సూర్యుడిని బంధించేసాయి. వాళ్ళిద్దరికీ శత్రుత్వం ఉంది, సూర్యుడికి అలాగే చీకటికిను. కానీ ఏం చేసింది? ఆ సింధూరం ఎలా కనిపిస్తోంది? ఆ చీకట్ల మధ్యలో నుంచి ఆ సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు? బొట్టులాగా కనిపిస్తున్నాడు. అంటే ఆ కనిపించే బొట్టు ఏంటి? బాలసూర్యుడు. అంటే దట్టమైనటువంటి ఆ కురులు, నల్లని ఆ కురులు దట్టంగా ఉన్న చీకట్లాగా ఉన్నాయి. ఆ చీకట్లు ఆ సూర్యుడిని బంధించేశాయా అన్నట్టు ఉందన్నమాట. ఆ సూర్యుడు ఎవరు? అమ్మవారు ధరించినటువంటి పాపట ధరించినటువంటి కుంకుమ అన్నమాట. అందుకని ఆ చీకట్లు అనే బలమైన శత్రువుల చేత చెరపట్టబడినటువంటి బాల సూర్యుని కిరణమేమో అన్నట్లు నీ నల్లని కురుల మధ్య సింధూర పరాగమును ధరించిన పాపట కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి నీ పాపట రేఖ మాకు యోగక్షేమములను అభివృద్ధిని పొందించునుగాక అని అంటున్నారు. ఇది శృంగార భక్తికి నిదర్శనమే సౌందర్యలహరి. ఇందులో మనకి సౌందర్యలహరి అని వచ్చింది. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి అని వచ్చింది కదా. ఈ శ్లోకం చాలా అందమైంది. ఈ స్తోత్రం పేరైనటువంటి సౌందర్యలహరి ఈ శ్లోకంలోనే వస్తుంది. ఆ తల్లి యొక్క కేశ పాశముల ప్రస్తావన కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. సౌందర్య లహరి అంటే సౌందర్య తరంగం, ప్రవాహం, సౌందర్యపు వరద, అపురూపమైన పరాశక్తి కరుణను వర్షించే రూపం ధరించినప్పుడు అది సౌందర్య తరంగాలను సృష్టిస్తుంది. ఆ రూపమే సౌందర్యలహరి. అది అంబిక కరుణతో జనించినటువంటి సౌందర్య ప్రవాహపు దివ్య రూపం. ఆచార్యుల వారు సౌందర్యలహరి అనే పదం అంబిక సీమంతం గురించి వాడారు. సీమంతం అంటే పాపట దారి. అది మనకి నుదురు పైభాగం నుంచి తిన్నగా సహస్రారం దాకా ఉంటుంది కదా. అదంతా దాన్నంతటినీ కూడా సీమంతం అంటారు. సీమంత సరణి అన్నారు కదా రెండో పాదంలో. అంటే కేశపాసములను రెండుగా విభజిస్తూ కల్పించేటటువంటి ఒక గీత. అంతే కదండి. ఆ జుట్టుని 2 పాయలుగా చేసి మధ్యలో గీత దువ్వుకునేటప్పుడు వస్తుంది కదా, అదన్నమాట. సరణి అంటే ఏంటి? దారి. దాన్ని గీత అని, తరంగం అని ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ గీత అనే అర్థంలో వాడబడింది. తెలుగులో ఈ గీత అంటే ఏంటి? పాపిట అని పిలువబడుతోంది. అంబిక యొక్క పాపట మాకు క్షేమాన్ని ప్రసాదించుగాక అని అర్థం. దేనికైనా ఎక్కడైనా కానీ ఆకృతికి 2 సరిహద్దులు ఉంటాయి. ఒకటి పాదం, రెండవది శిరస్సు. మొదలు తుది అని ఉంటాయి కదా దేనికైనా కానీ. అదే ఒకటి పాదం, రెండవది శిరస్సు. శిరస్సుపై ఉన్నటువంటి పాపట బ్రహ్మరంధ్రంతో ముగుస్తుంది.
అందువల్ల అది సీమంతం అని పిలువబడుతోంది. అంబిక శరీరంలోని వివిధ అవయవములలో ఆచార్యుల వారు ఆ పాపటకు ముఖ్యత్వం ఇయ్యడానికి కారణమేమిటి? అక్కడ లక్ష్మీదేవి నివసించడమే. అందువల్ల అంత ప్రాముఖ్యాన్ని చూపించారు. ఈ శ్లోకంలో ఇంకా ఏం చెప్పారు? లహరి, పరివాహం, స్రోతస్, సరణి అనే 4 పదాలు ఉపయోగించారు. దాదాపుగా అన్నిటి అర్థం ఒకటే. అంబిక సౌందర్య ప్రవాహం ఎంతటి ఉన్నతమైనదో నొక్కి చెప్పడానికే ఒకే సందర్భంలో ఒకే అర్థం వచ్చే 4 పదాలు ప్రయోగించబడ్డాయి. చాలా బాగుంది అంటుంటాం కదా, ఒకే పదాన్ని 2 సార్లు అంటాం. ఎందుకంటే మనకి అది చాలా అందంగా ఉంది అంటే అబ్బా ఎంత బాగుందో చూడండి, బాగుంది అంటాం కదా. అలాగా శంకరాచార్యుల వారు కూడా లహరి, పరివాహం, స్రోతస్, సరణి అనే 4 పదాలు అర్థం ఒకటే అయినా కూడా 4 పదాలని ఉపయోగించడానికి కారణం అదనమాట. అంటే ఓ త్రిపుర సుందరి, నీ వదన సౌందర్యం పొంగులు పొంగులుగా జాలువారే ప్రవాహంలాగా ఉంటే వానిలో నుంచి చీలి చక్కగా ప్రవహించే నీటి పాయలాగా నీ పాపట నీ కురులలో జన్మించి దట్టమైన చీకట్లు అనే శత్రుసేనల చేత చెరపట్టబడినటువంటి బాల సూర్యుని కిరణమా అన్నట్లుగా ఉన్న సింధూర పరాగాన్ని ధరించి మా యోగక్షేమాలకు అభివృద్ధి కలిగిస్తోంది అని చెప్తున్నారు. ఇందులో విశేషం ఏంటి? పాపటలో సింధూరం ధరించడం కదా, అంటే ఇది ధరించడం అనేది సువాసినీల యొక్క ఆచారం, సుమంగళి చిహ్నం. శ్రీదేవి వదన సౌందర్యం అనే ఎరుపు కాంతి పైకి పాకుతూ పాపటలో వ్యాపించి ఉంది. ఇందులో ప్రాతకాలంలోని సూర్యుడు చీకటిని పోగొట్టే విధానం సూచించబడింది. నీటి ప్రవాహం పల్లానికి సహజంగా ప్రవహిస్తుంది కదా. శ్రీదేవి సౌందర్య లహరి ఊర్ధ్వగామిని, అంటే పైకి వెడుతుంది, అంటే పైకి ప్రవహిస్తుంది అని చెప్పి భావం. అంతటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి శంకరాచార్యుల వారు ఆ తల్లి యొక్క సింధూరాన్ని వర్ణించారు. పాపటలో ఉన్నటువంటి సింధూరాన్ని ఉదయిస్తున్న సూర్యునిలాగా ఉంది అని చెప్పి వర్ణించారు. అంటే ఆ బొట్టు, ఆ తిలకము, ఆ సింధూరం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనకి తెలియచేస్తున్నారు. అలాగే మరి బొట్టు పెట్టుకునేటప్పుడు ఏం చేయాలి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నారు. అంటే ఏంటి? మంగళకరమైనటువంటి వాటన్నింటిలోనూ అతి మంగళకరమై సర్వమంగళ నామధేయురాలవై అన్ని అర్థాలను సాధించి శరణుజొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే ముక్కంటి దేవర అయినటువంటి శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి, ఓ దుర్గాదేవి, ఓ నారాయణి నీకు నమస్కరిస్తున్నాను అని జగన్మాతను నమస్కరించుకుంటూ స్మరించుకుంటూ నుదుటిన బొట్టు పెట్టుకుంటే మంగళకరం, శుభకరం. మనం పెట్టుకునేటప్పుడు దీన్ని అనుకుంటూ పెట్టుకోవాలి. ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అంటూ పెట్టాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు. మరి ఎందుకు అలా చెప్తున్నారు? దానికి అంత ప్రాముఖ్యం ఏమిటి? ఎందుకు అలా చేయమని చెప్తున్నారు? పదే పదే బొట్టు పెట్టుకో అని చెప్తూ ఉంటారు ఎందుకు? మన హిందూ మతంలో మాత్రమే బొట్టు పెట్టుకునే ఆచారం ఉంది. ప్రపంచంలో ఏ ఇతర మతాల్లోనూ కూడా ఈ ఆచారం లేదు. బ్రహ్మదేవుడు నుదుట వ్రాసినటువంటి గీత తప్పించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ ఎవరైతే ముఖాన్ని బొట్టు పెట్టుకుంటారో వారు బ్రహ్మ రాసిన రాతను చెరిపి మంచి వ్రాత వ్రాసుకుంటారు అన్నమాట. అందువల్ల బొట్టు పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాదు, హిందువుల సాంప్రదాయం ప్రకారం మహిళలు, ముఖ్యంగా పెళ్ళైన ముత్తైదువులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. 5వ తనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్ళైన ముత్తైదులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేని ముఖం అందవిహీనంగా కనిపించడమే కాదు, శుభకార్యాలు చేయటానికి అర్హత లేదని మనకి హిందూ సాంప్రదాయం చెప్తోంది. అందుకని మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే ముందుగా బొట్టు పెట్టుకొని పూజ చేయాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు కూడా మొహం కడుక్కు రాగానే ముందు బొట్టు పెట్టుకో అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. ఇందుకనే అన్నమాట. అతివలను చూడగానే చంద్రబింబం వంటి ముఖంలో ముందుగా కనిపించేది బొట్టే కదా. ముఖ సౌందర్యాన్ని పెంచే బొట్టులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందంగా కనిపించడమే కాదు, ఆరోగ్యానికి ప్రయోజనకరమే. కుంకుమ బొట్టు పెట్టుకుంటేట
దాని ద్వారా సూర్యకిరణాలు శరీరం అంతా ప్రసరించి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయట. అందుకని ఆంజనేయ స్వామి వారు ఒకరోజు సీతమ్మ దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఆమె నుదుటిన ఉన్న బొట్టును చూసి ఆ సింధూర బొట్టు యొక్క విశేషం ఏమిటి అని అడిగాడు. ఈ కథ అందరికీ తెలిసిందే. దానికి సీత, ఈ బొట్టు ఉంటే రాముల వారు సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పింది. అప్పుడు ఆంజనేయుడు, ఒక్క బొట్టుకే రాముల వారు సంతోషంగా ఉంటే నేను శరీరం అంతా సింధూరం పూసుకుంటాను, అప్పుడు స్వామి రామచంద్ర ప్రభు ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువుతో ఉంటాడని శరీరం అంతా సింధూరం పూసుకున్నట్ట. అందుకని మహిళలు తమ తమ భర్తల క్షేమం కోసం వారు సౌభాగ్యంగా ఉండాలని బొట్టు పెట్టుకుంటారు. భక్తులు పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టుకుంటారు. దైవాలయాల్లో దైవాన్ని దర్శించుకునేటప్పుడు బొట్టు పెట్టుకుంటారు. బాగానే ఉంది. మరి నుదుటినే ఎందుకు పెట్టుకోవాలి బొట్టు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయండి. అవి ఏంటంటే, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ ఎన్నో విషయాలు చెప్పారండి. ప్రతి శాస్త్రంలోనూ కూడా, యోగ శాస్త్రం, మంత్రశాస్త్రం, పురాణాలు అన్నింటిలోనూ కూడా ఈ బొట్టు గురించి చాలా విశేషంగా చెప్పారు. చెప్పుకుంటే చాలా అవుతుంది. అందులో కొన్ని ముఖ్యమైనవి మీకు చెప్తున్నాను. కొంచెం ఎక్కువైనా కూడా ఏమనుకోకుండా వినండి. నుదుటిని ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు నుదుటిపైన పెట్టుకోవాలి అని మనకి సాంప్రదాయం ఉంది కదా. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే, జ్ఞాపక శక్తికి ఆలోచన శక్తికి స్థానమైనటువంటి కనుబొమ్మల మధ్య తిలకం పెడతాం. ఏదైనా మర్చిపోతే చూడండి, ఈ కనుబొమ్మలు బురుకుటి ముడిచి ఆలోచిస్తూ ఉంటాం. అబ్బా అదేంటి మర్చిపోయాను అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కదా. అందుకని కనుబొమ్మల మధ్య తిలకం పెడతాం. మరొక అధ్యయనం ప్రకారం ఏం చెప్తున్నారు, బ్రహ్మస్థానం ఎక్కడ నుదురుగా భావిస్తారు. అందుకే కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటే బ్రహ్మను పూజించినట్లు అవుతుంది అని కూడా చెప్తారు. ఇది ఒక శాస్త్రం ప్రకారం. సరే, బాగానే ఉంది. బొట్టు పెట్టుకుంటారు అన్నారు. ఎక్కడ పెట్టుకోవాలో, ఎందుకు పెట్టుకోవాలో చెప్పారు. ఇంకా చాలా చాలా చెప్పారండి. ఎరుపు రంగే పెట్టుకుంటున్నారు కదా, ఎరుపు రంగు ఎందుకు పెట్టుకోవాలి అంటే, బొట్టు అంటే ఎరుపు రంగుకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే చతుర్ముఖ బ్రహ్మ గారి రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైనటువంటి నుదిటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు, మనుషుల యొక్క ఆత్మ జ్యోతి స్వరూపం అని, మన ఆత్మ జ్యోతి స్వరూపం, అందుకే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలని కూడా సూచించారు. బాగుంది. ఆరోగ్యానికి కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరించి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. ఇది ఆరోగ్యపరంగా. కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి సూక్ష్మమైన స్థానం విద్యుత్ అయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుందట. అందువల్లనే విచారంగా ఉన్నప్పుడు చూడండి, వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేదా బొట్టు మన నుదుటిని చల్లబరిచి వేడి నుండి రక్షణనిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాల్లో చందనం, విభూతి కూడా నుదుట రాయడం మంచిదే. ఎప్పుడైనా తలనొప్పిగా ఉందంటే కాస్త విభూతి ఎట్టుకోరా అంటూ ఉంటారు కదా, ఎందుకనే అన్నమాట. స్త్రీలకే కాదు, ధర్మాన్ని పాటిస్తూ భగవంతుణ్ణి నమ్ముతున్నారు అనడానికి బొట్టు ప్రతీకగా చెప్పచ్చు. అంటే మన సనాతన ధర్మాన్ని మనం గౌరవిస్తున్నాము అని చెప్పడానికి నిదర్శనం ఏంటి? ప్రత్యేకించి చెప్పక్కల్లా, బొట్టు పెట్టుకుంటే వీళ్ళు సనాతన ధర్మాన్ని నమ్ముతున్నారు, దాన్ని పాటిస్తున్నారు అని అందరికీ తెలుస్తుంది. అందుకు ప్రతీక ఈ బొట్టు. కాబట్టి కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే పరిమితం కాలేదు, పురుషులు కూడా పెట్టుకుంటే సాంప్రదాయం పాటిస్తున్నారు అని తెలియజేస్తుంది. బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు, పెద్దలు మన కోసం పాటించినటువంటి ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం ఇది. ఇది భారతీయులకే ప్రత్యేకం. ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోండి అంటున్నారు. ఎందుకు పెట్టుకోవాలి బొట్టు? మనకి కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం, ఆ శ్లోకం అందరికీ తెలుసు కదా. అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సంస్కృతంలో తిలకమని, తెలుగులో బొట్టు అని కదా అర్థం. మన నుదుటిలో జ్ఞాననేత్రం ఉండే చోటు, అంటే రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రానికి తగులుతూ ఎర్రని కుంకుమ బొట్టు ప్రతి నిత్యం పెట్టుకోవాలని యోగశాస్త్రం చెప్తోందండి. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులున్నాయి. ఇవి ప్రాణశక్తిని ప్రవహింపచేసే అదృశ్య నాళికలు. వీటన్నింటికి కేంద్రస్థానం లలాట భ్రూ మధ్య భాగం, అంటే నుదురు మధ్య భాగం. అంటే అదేంటి, ఎక్కడ బొట్టు పెట్టుకుంటామో ఆ భాగం, అంటే కనుబొమ్మల మధ్య స్థానం. ఈ స్థానంలో నుంచి ప్రాణశక్తి కిరణాలు ప్రసారమవుతాయి. ఈ ప్రాణశక్తి కిరణాలు వ్యర్థం కాకుండా ఆపగల మహత్తర శక్తి దేనికుంది?
కుంకుమకు ఉంది. అలాగే విభూది, గంధం, కస్తూరి, చందనం ఇలాంటి వాటికి ఉందన్నమాట. ఇవి ఏం చేస్తాయి, అలా పెట్టుకుంటే దృష్టి దోషాలను నివారిస్తాయి. అందుకే మహర్షులు బోధనల వలన నుదుటిపై బొట్టు ధరించడం మనకి సాంప్రదాయంగా మారిపోయింది. కుంకుమలో పసుపు ఉంటుంది. 2 గుణాలు కలిగినటువంటి ఈ కుంకుమను నుదుట గంధం ధరించి దానిపై కుంకుమ ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయట. ఎందుకని? గంధం జ్ఞానానికి సంకేతం. యోగ శాస్త్రం ప్రకారం ఈ 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రం ఉండే చోట మనం పెట్టుకునేటటువంటి కుంకుమ ఎలా వేలితో పెట్టుకుంటాం కదా, ఆ వేలి ఒత్తిడి వలన ఒక రకమైనటువంటి ఉత్తేజం ఏర్పడుతుందట. అందుకని అలా పెట్టుకోవాలి అని చెప్తున్నారు. నొసటి మీద ఎర్రని కుంకుమ బొట్టు ముత్తైదుతనాన్ని సూచిస్తుంది. మనస్తత్వ శాస్త్ర రీత్యా ఎర్రని కుంకుమ ఒక ప్రత్యేకమైనటువంటి వర్గఫలం కలిగి ఉంటుందట. అన్ని శాస్త్రాలు చెప్పాయండి బొట్టు గురించి. భగవంతుడు సంచరించే సుషుమ్న నాడి ఎక్కడ 2 కనుబొమ్మల మధ్య ఉంటుందో అక్కడ ఆజ్ఞాచక్ర స్థానంలో కుంకుమ ధరించటం వలన భగవంతుణ్ణి స్మరించిన వాళ్ళం అవుతాము అని చెప్తోంది మనకి మనస్తత్వ శాస్త్రం. అది ముఖానికి ఆభరణం ఏంటండి? తిలకమే. మనకి పద్మపురాణంలో, ఆగ్నేయ పురాణంలో, పరమేశ్వర సంహితలో అన్నింటిలో కూడా దీని గురించి చెప్పారు. స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా నొసటి మీద కుంకుమ ధరించాలి అని చెప్పి ఇవన్నీ కూడా మనకి చెప్పాయి. భర్త ఆయుష్ పెరుగుతుందని, లక్ష్మీ నివాసమైనటువంటి నుదుటిపై బొట్టు ధరించేటప్పుడు ఇలా చదువుకుని బొట్టు ధరించమని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఏమని? ఊర్ధ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్యవర్ధకం లలాటే కుంకుమం చైవ సదాలక్ష్మీ నివాసకం అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టు పెట్టుకోవాలని పురాణాలు చెప్తున్నాయి. జ్ఞానదాత అయినటువంటి శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే కదా శోభించాడు. అలాంటి జ్ఞానాన్ని పొందటానికి పురుషులు సైతం బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ బొట్టు శుభానికి సంకేతం. శుభకార్యాలకు ఆహ్వానించడానికి మహిళలకు బొట్టు ఇవ్వడం మనకి హిందూ సాంప్రదాయంలో ఆనవాయితీ. బొట్టును జగన్మాత సౌందర్య చిహ్నంగా భావిస్తారు. నాగరికత ముసుగులో పడి ఈనాడు యువత అంతా కూడా కుంకుమ బొట్టుకు దూరమైపోతూ ఈ ప్లాస్టిక్ స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు. ఈ స్టిక్కర్ల వలన ఏమవుతుంది? రకరకాల చర్మ వ్యాధులకు కూడా గురవుతున్నారు. దానివల్ల అసలు బొట్టు పెట్టుకోవడమే మానేస్తున్నారు. వాళ్ళు ఎవరో కూడా మనకి తెలియటం లేదు. భారతీయ సాంప్రదాయాలు, ఆచారాలు అనాదిగా భారత ప్రజల జీవన విధానంలో కలిసిపోయి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కొన్ని రకాల నగలు కొన్ని రూపాల్లో ఉంటాయి. మనం ఇప్పటికీ ఎన్ని రకాల ఫ్యాషన్లు, మోడళ్ళు మార్చినప్పటికీ కూడా పాత తరం నుంచి వస్తున్నటువంటి నగలను పట్టుకునే మనం వేలాడుతూ ఉంటాం. ఎక్కడన్నా ఇవి ఉన్నాయా అని కూడా అడుగుతూ ఉంటాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా. ఎందుకంటే వేడుకలకు, పెళ్ళిళ్ళకు అవి ఇచ్చినంత అందం మరే మోడ్రన్ నగలు ఇవ్వవు. అటువంటి వాటిలో ముఖ్యమైనది ఏంటి? మన బొట్టు అని చెప్పబడేటటువంటి నగ ఏంటండి? అదేనండి, అందమైన పాపిడి బొట్టు. పూర్వీకులు, జ్ఞానులు వీటన్నింటినీ శరీరంలోని కొన్ని ప్రాంతాలను తాకే విధంగా ఆ ప్రాంతాలకు తాకిడి తగిలి కొన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండే విధంగా నగల రూపాలను నిర్ణయించారు మన పూర్వీకులు. ఉదాహరణకు జుట్టు మధ్య పాపిడి నుదురుకు తాకేలాగా రూపొందించినటువంటి ఈ పాపిడి బొట్టు నుదుటిపైన ఆనుతూ చూసేందుకు చాలా బాగుంటుంది. ఇది మనకి మధ్యయుగాల నాటి ఆ చిత్రపటాలు అవి చూసినా కూడా, శిల్పాలను చూసినా కూడా మనకి ఈ పాపిడి బొట్టు వాళ్ళందరూ ధరించి ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా తరతరాల నుంచి మనకి ఆ సాంప్రదాయం, ఆ పాపిడి బిళ్ళ సాంప్రదాయం వస్తూనే ఉంది. ఈ పాపిడి బిళ్ళను మానవ శరీరంలో 6వ చక్రమైన ఆజ్ఞాచక్రాన్ని తాకే విధంగా రూపొందించారు. ఎలా అంటారా? ఆ ఆజ్ఞాచక్రమే 3వ కన్నుగాను, ఆత్మశక్తి స్థానంగాను శాస్త్రాల్లో చెప్పారు. అంతేకాకుండా మనిషిలోని భావోద్వేగాల నియంత్రణకు, ఏకాగ్రతా శక్తిని పెంపొందించేందుకు ఆజ్ఞాచక్రమే అనువైనటువంటి స్థానం. దీన్ని నుదుటిపై బొట్టుగా ఉంచుతారు. సాంప్రదాయాల్లో అత్యంత ముఖ్యమైనది మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం. ఇది కేవలం ఆచారం కాదు, దీని వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈ కుంకుమ బొట్టు పెట్టుకోవడం కేవలం పెళ్ళి జరిగింది అన్నదానికి చిహ్నం మాత్రమే కాదు. ఇది కుంకుమను పాపిట్లో పెట్టుకున్నప్పుడు అదేం చేస్తుంది? శరీరాన్ని చల్లబరుస్తుంది. స్త్రీ శక్తికి ప్రతీక కుంకుమ బొట్టు. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరంలో కోరికలు పెరుగుతాయట. అందుకే భర్త చనిపోయిన వారు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు.
ఎందుకు అనేది మనకి శాస్త్రాల్లో అవి చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ప్రతీది మనం తప్పట్టుకోక్కర్లేదు. ఎందువల్ల వద్దన్నారు అంటే దాని వెనకాల ఎంతో కారణం ఉంటుంది కదా, లేకపోతే ఎందుకు చెప్తారు? చెప్పరు. కనుక శాస్త్రాలు మనకి ఆ విధంగా చెప్పాయి. నుదుటిపై కుంకుమను పెట్టుకోవడం వల్ల మెదడులోని కణాలను ప్రేరేపితం చేస్తాయి. ఇంకా నొసటిపై వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. నొసటి ప్రాంతంలో అన్ని నాడులు కేంద్రీకృతమై ఉంటాయి. అక్కడ పెట్టుకోవడం వల్ల చేసే పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. నుదుటి పైభాగాన ఆజ్ఞాచక్రం ఉంటుంది. అక్కడ హుక్కు ఉండే విధంగా పాపిడి బిళ్ళను రూపొందిస్తారు. అలా ఆ హుక్కు వల్ల ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా భావోద్వేగాల నియంత్రణ లభిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ ఉత్తరాది వారు ఎంత పెద్దవాళ్ళైనా సరే తప్పనిసరిగా నుదుటిపై పెట్టుకున్నటువంటి కుంకుమ అందరికీ కనిపించకుండా ఈ పాపిడి బిళ్ళను పెట్టుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళ సాంప్రదాయంలో తప్పనిసరి. ఇంత చరిత్ర తెలుసుకోకపోయినా పాపిడి బిళ్ళ పెట్టుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుంది. నేటి ట్రెండ్కు అనుగుణంగా పాపిడి బిళ్ళలో రకరకాలు వచ్చాయి. పూర్తిగా పాపిడి బిళ్ళలాగానో, నుదుటికి పెట్టుకునే హుక్కులాగానో ఇలా చాలా రకరకాలు వచ్చాయి. అన్ని రకాల ఆభరణాల్లో నుదుటిపై ఆకర్షణీయంగా ఉండే పాపిడి బిళ్ళ ఎంతో అందమైంది. అందుకే నగల్లో దీనికే ముందు స్థానం. ఇది పాపిడి బిళ్ళ చరిత్ర. మరి ఇక నుంచి ప్రతి వేడుకకి పాపిడి బిళ్ళ పెట్టుకోవడం మర్చిపోకండి. సరే, మన నొసటిపై పెట్టుకున్నటువంటి ఈ కుంకుమ బొట్టు పైన సూర్యకాంతి ప్రసరిస్తే కనుబొమ్మల మధ్య నుండే ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానం కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే అవుతుంది అని మనకి పెద్దలు అంటారు. మానసిక ప్రవృత్తులను నశింపచేసేదే ఆజ్ఞాచక్రం అని మేధావులు కూడా చెప్పడం జరిగింది. దైవం మానుష రూపేణ అనేది ఆర్యోక్తి కదా, దాన్నే మనం అందరం నమ్ముతాం. అంతేకాదు దైవం సర్వాంతర్యామి అనేది కూడా ఓ నమ్మకమే. అందులో భాగమే ఇంటికి ముత్తైదు వస్తే బొట్టు పెట్టి పంపడం. మనకి సాంప్రదాయాల్లో ఇదొకటి. ఇంటికి వచ్చిన ముత్తైదును సాక్షాత్తు లక్ష్మిగా పార్వతిగా భావించి గౌరవించడం, బొట్టు పెట్టి పూజించడం మన ధర్మం. సూర్యుడు ఎరుపు వర్ణంలో ఉండి ఎర్రని కుంకుమ బొట్టులా మనకి కనిపిస్తాడు. అటువంటి సూర్యుడు ఆరోగ్యాన్ని మనకి కలుగజేస్తాడు. దేవాలయంలో ఉన్న దేవతలకు పసుపు రాసి పెద్ద కుంకుమ బొట్టు పెడతారు. కుంకుమతోనే అమ్మవారికి కుంకుమ పూజ చేస్తారు. గుడి మెట్లకు పసుపు కుంకుమలతో బొట్లు పెడతారు. ఈ విధంగా చేయటం మన సంస్కృతిలో ఆచారాల్లో ఒక భాగం. అది సంక్రాంతి సమయంలో అయితే అందరికీ తెలిసినదే. కనుమ రోజు పశువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజిస్తాం. ఎందుకంటే వాటిని పూజించడం వలన పాడి పంటలు అధికంగా వస్తాయని నమ్మకం. ఇంతేకాకుండా హోలీ రోజున కూడా మనం రంగులు జల్లుకుంటాం. పుట్టినరోజున బొట్టు పెట్టుకుని దేవుడికి నమస్కారం చేస్తాం. ఏ మంచి పని చేసినా ముందుగా నుదుటిని కుంకుమ బొట్టు పెట్టుకుని ఆ పనిని ప్రారంభిస్తాం. ఇది పూర్వకాలంలో 4 వర్ణాల వారు అయినటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరువేరు చిహ్నాలను, బొట్లను అంటే వేరువేరుగా వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని బట్టి బొట్టును ధరించేవాళ్ళు. పౌరహిత్యం లేక శాస్త్ర సంబంధమైనటువంటి వృత్తిని కలిగిన బ్రాహ్మణులు పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాళ్ళు. అదే క్షత్రియులు వాళ్ళ వంశానికి క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియులు ఏం చేసేవాళ్ళు, వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమన నుదుటను ధరించేవారు. అలాగే వైశ్యులు, వర్తక వ్యాపారులు, వాళ్ళు వ్యాపారాల ద్వారా సంపదను పెంపొందించుకునే వైశ్యులు అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవారు. శూద్రజాతికి చెందినటువంటి వాళ్ళు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించేవారు. ఇంకా విష్ణు ఉపాసకులు యు ఆకారంగా చందన తిలకాన్ని, శైవ ఉపాసకులు భస్మ త్రిపుండ్రాన్ని, దేవి ఉపాసకులు అమ్మవారి భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు. భగవంతునికి సమర్పించినటువంటి చందనం, కుంకుమ, భస్మము భగవత్ ప్రసాదంగా భావించి ఆ తర్వాత నుదుటిని పెట్టబడుతుంది. ఎందుకని? జ్ఞాపక శక్తి మరియు ఆలోచన శక్తికి స్థానమైనటువంటి కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశంలో తిలకాన్ని పెట్టుకుంటారు. యోగ పరిభాషలో ఈ నుదుటి ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రంగా పిలువబడుతుంది. బొట్టు పెట్టుకున్న ప్రతి వ్యక్తి భావన విమలంగా, నిర్మలంగా ఉంటుంది.
ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూస్తూ మానవ సేవయే మాధవ సేవ అన్న భావంతో వ్యవహరిస్తారు. ఈ భక్తి భావన అన్ని కార్యకలాపాల్లోనూ వ్యాపిస్తూ ఉంటుంది. నేను అన్ని వ్యవహారాల్లో ధర్మబద్ధంగా ఉందునుగాక అనే సంకల్పంతో బొట్టు పెట్టుకోబడుతుంది. మనం ఈ వాస్తవాలను తాత్కాలికంగా మనం మర్చిపోతున్నాం. కానీ ఇతరుల నుదుటిపై ఉన్న బొట్టును చూడగానే మనకు వెంటనే మన భావం మనకి గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఈ తిలకం ద్వారా మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదం, అధర్మ భావన నుండి విముక్తి కలిగిస్తూ, వ్యతిరేక దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పిస్తూ, మానవ శరీరం మొత్తం ప్రత్యేకించి కనుబొమ్మల మధ్య ఉన్న సూక్ష్మమైన స్థానాన్ని విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని ప్రసరింపచేస్తుంది. అందువల్లనే విచారంగా ఉన్నప్పుడు వేడి కలిగి మనకి తలనొప్పి వస్తూ ఉంటుంది. సరే, ఈ తిలకం లేకపోతే బొట్టు నుదుటిని చల్లబరిచి వేడి నుండి రక్షణ ఇస్తుంది అనుకున్నాం. శక్తిని కోల్పోకుండా కాపాడుతుంది. కానీ కొన్ని సమయాల్లో చందనం లేక భస్మము నుదుట మొత్తం పూసుకుంటాం. కొంచెం బొట్టులా పెట్టుకోకుండా నుదురు మొత్తం పూసుకుంటూ ఉంటాం కదా. బొట్టుకు బదులుగా వాడే ఈ ప్లాస్టిక్ బిందెలు ఇవన్నీ కూడా అలంకారప్రాయమే, కానీ నిజానికి ప్రయోజనాన్ని కలిగించో సరికదా చర్మహాన్ని కలిగిస్తాయి. భారతీయులకు ఈ ఆచారం చాలా ప్రాచీనమైంది. తిలకం అనేది హిందూ మతంలో ఒక సాంప్రదాయ సంస్కృతిగా నడుస్తూ వస్తుంది. బొట్టు పెట్టుకోవడం ద్వారా మనకి ఆజ్ఞాచక్రం శక్తిని పెంచుతుంది అని చెప్పి మనకి అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకా మనకి టీవీలో బదిరులకు వార్తలు అంటే ఈ చెమిటి వాళ్ళకి వార్తలు చెప్తూ ఉంటారు కదా సైగలతోటి. ఆ చెప్పేటప్పుడు భారతదేశం అని చెప్పేగా అనే పదం చెప్పాల్సి వచ్చినప్పుడు నుదుటి బొట్టుని చూపిస్తూ ఉంటారు కదా. అంటే భారతీయులకు బొట్టు ఎంత ప్రాధాన్యమైనదో మనకి దాని ద్వారా కూడా అర్థమవుతుంది. ఈ బొట్టు పెట్టుకోవడం అనేది ఒక అనాగరికంగా, పెట్టుకోకపోవడం ఫ్యాషన్గా భావిస్తున్నారు చాలామంది. కొంతమంది అయితే మోడర్న్ బట్టలు మోడర్న్ డ్రెస్ వేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకుంటే అందంగా కనిపించమేమో అన్న భావనలో ఉండి అది పెట్టుకోవడం మానేస్తున్నారు. ఎంతోమంది విదేశీయులు మన సంస్కృతి పట్ల ఆకర్షితులై వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు, మనం మానేస్తున్నాం. మన సాంప్రదాయాలను వాళ్ళు గౌరవించి ఆచరిస్తున్నారు, మనం పక్కన పెట్టేస్తున్నాం. కానీ ఈ బొట్టు సాంప్రదాయమే కాదు, ఆరోగ్యదాయమైంది కూడా. మరి నుదుటిమైన ఎందుకు పెట్టుకోవాలి అనే దానికి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్పారండి. అదేంటంటే ఇవన్నీ తెలుసుకుంటే ఎప్పుడూ మనం బొట్టు పెట్టుకోవడం మానమన్నమాట. అందుకనే తెలుసుకోవడం ఇది. ఈ బొట్టు పెట్టుకోవడం మన సాంప్రదాయం. బొట్టు ఆడవాళ్ళకి అందం, బాగుంది. కానీ ఈ బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? భృకుటి ప్రాంతంలో బొట్టు పెట్టుకోవాలి. అంటే కనుబొమ్మల మధ్యలో, భృకుటి ప్రాంతం అంటే కనుబొమ్మల మధ్యలో. అక్కడ ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు కలుస్తాయి. దానినే త్రివేణి సంగమం అంటారు. ఇది పీయూష గ్రంథికి అనుబంధ స్థానం. పీయూష గ్రంథి అంటే పిట్యూటరీ గ్లాండ్ అనమాట. దీన్నే జ్ఞానగ్రంథి అని కూడా అంటాం. ఎవరైతే సుషుమ్నా నాడికి చురుకుదనం కలిగిస్తారో వాళ్ళలో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం ధరించే బొట్టు ప్రభావం పీయూష గ్రంథి అంటే పిట్యూటరీ గ్లాండ్పై ఉంటుందట. మన శరీరంలో భృకుటి స్థానం ధన విద్యుత్తు, మెడ వెనక భాగం రుణ విద్యుత్ ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఏంటి? భృకుటి స్థానం అంటే కనుబొమ్మల మధ్య స్థానం. ఆ స్థానం ధన విద్యుత్తు అంటే పాజిటివ్. అలాగే మెడ వెనక భాగంలో నెగిటివ్ ఎనర్జీ ప్రాంతాలు ఉంటాయన్నమాట. ఇవి రెండు కూడా శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణం చేస్తాయి. భృకుటి వద్ద ఉన్నటువంటి ఈ నాడులు చాలా సున్నితంగా ఉంటాయి. ఆడవాళ్ళలో ఇంకా సున్నితంగా ఉంటాయి. అందుకే జలుబు, జ్వరం వస్తే నుదుటి మీద మనం చల్లని తడిగుడ్డ వేస్తాం కదా, అదే అన్నమాట. ఈ తీక్షణమైనటువంటి సూర్యకిరణాల నుంచి కాపాడేందుకు బొట్టును ధరించాలి. సాయంత్రం, రాత్రి సమయాల్లో విభూది ధరిస్తే చల్లగా ఉంటుంది. అందుకే రాత్రి పడుకునేటప్పుడు విభూది పెట్టుకుని పడుకోరా అని చెప్తుంటారు. అందుకే విభూది వల్ల ఏమవుతుంది? రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, చర్మ రోగాలు రాకుండా కాపాడుతుంది. బొట్టు పెట్టుకోవడం వల్ల అది మన శరీరంలోని ఉష్ణోగ్రతను పీల్చేస్తుంది. శ్వాసకోశములకు తగినంత ఉష్ణాన్ని అంటే వేడిని అందిస్తుంది. అంతేకాదండి, సూర్యకిరణాల నుండి జ్ఞాననాడికి హాని కలగకుండా కాపాడుతుంది. అందుకే మన పెద్దలు బొట్టుకి అంత ప్రాధాన్యం ఇచ్చారు. మనం సూర్యుడిని నేరుగా చూడలేం. అదే రంగుల అద్దాలు వాటిలో నుంచి స్పష్టంగా చూడగలుగుతాం కదా, అలా చూస్తాం. ఎందుకంటే సూర్యకిరణాలు అద్దంపై పడి పరావర్తనం చెందటం వల్ల కళ్ళకు హాని కలగదు.
అందువల్ల అద్దంలోంచి చూస్తాం. అంటే ఇక్కడ సూర్యకిరణాలు కళ్ళకు పడకుండా అద్దం ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా బొట్టు కూడా జ్ఞాననాడికి హాని కలగకుండా పనిచేస్తుందన్నమాట. అది రహస్యం. ఈ రోజుల్లో స్త్రీలు రసాయనాలతో చేసినటువంటివి పెట్టుకుంటున్నారు. మన పూర్వీకులు అందించినటువంటి ఈ సంస్కృతుల్లో ప్రతి దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది అనటానికి ఇది ఒక నిదర్శనం. మనం స్వదేశీ సంస్కృతిని నిర్లక్ష్యం చేయటం అంటే మన మాతృమూర్తిని అవహేళన చేయటమే. అందుకని అలా చేయకుండా మన సంస్కృతిని మనం పాటించి కాపాడుకుందాం. ఈ కనుబొమ్మల నడుమ ఎర్రని బొట్టు పెట్టుకోవడం సాంప్రదాయం. ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువుకి బొట్టు పెట్టి పంపడం ఆచారం. పాపిడి నడుమ ధరించే ఈ సింధూరం పెళ్ళయిందని చెప్పడానికి ప్రధాన సూచిక. బాగానే ఉంది. మరి నుదుటి మీద ఎందుకు పెట్టుకుంటారు అంటే ఏంటంటే, మనకి జాతక చక్రంలో మేషరాశి అంటే మేషం కదా, తల భాగం అన్నమాట. దానికి అధిపతి ఎవరు? కుజుడు అంటే అంగారకుడు. అతని రంగేంటి? ఎరుపు. అందుకని ఇది చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అందువలన ఎర్రని సింధూరాన్ని నుదుటిపైన పాపిటి మధ్యలో కూడా ధరిస్తారు. ఈ రెండు సౌభాగ్య చిహ్నాలే రెండు కూడా. పార్వతీ సతీల యొక్క స్త్రీ శక్తి చిహ్నంగా కూడా ఈ సింధూరాన్ని పరిగణిస్తారు. ఎర్రటి రంగు ఏమవుతుంది? ఆమె ప్రవేశంతో సంపద చేకూరుస్తుందని, స్త్రీ ధరించే సింధూరం కుటుంబ సంక్షేమాన్ని సంతానాన్ని పరిరక్షిస్తుంది అని విశ్వాసం. అందుకే బొట్టు పెట్టుకోవాలి. ఈ ప్రదేశానికి చల్లని ప్రభావం ఉంటుంది. బొట్టు ఆధ్యాత్మిక సౌకర్యాన్ని చేకూర్చడమే కాకుండా దురదృష్టం దుష్టశక్తులను కూడా దరిచేరకుండా సంరక్షిస్తుంది. సరే, దీనికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకని అంటే బొట్టు లేని ముఖం ముగ్గు లేని ఇల్లు అంటే, బొట్టు ఎవరైతే అని చెప్తూ ఉంటారు కదా, బొట్టు లేని ముఖం ముగ్గు లేని ఇల్లు అని. అంటే ఏంటి? బొట్టు ఎవరైతే పెట్టుకోరో వాళ్ళ యొక్క ముఖం, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా శ్మశానంతో సమానం అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఇంటి ముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవిస్తుందో అదేవిధంగా ముఖాన్ని బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు దరిద్ర దేవత తాండవం చేస్తాయిట. దీన్ని నేను చెప్పినవి కాదండి, పురాణాల్లో ఉన్నదే నేను చెప్తున్నా. ఎందుకంటే శనీశ్వరుడు దరిద్ర దేవత అంటే జ్యేష్ఠాదేవి, ఇద్దరు భార్యాభర్తలే కదా, ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అందుకని అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు, వాళ్ళిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మన ముఖంలో ఎవరైనా మన ముఖాన్ని పెట్టి చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు, అది ఆ ఎనర్జీ లేకుండా చేస్తుందట. ఎందుకంటే నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని అంటూ ఉంటారు కదా. అలాగే ఎదురుగా ఉండేటటువంటి వారు మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికి మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతం అవుతుంది. మన శరీరంలో ఉండేటటువంటి నాడుల్లో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలో ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతాయో ఆ నాడులో అలా లోనవటం వల్ల, ఆ ఒత్తిడికి లోనవటం వల్ల అంటే ప్రెషర్కి లోనవడం వల్ల ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మెదడుకు సంబంధించినటువంటి నాడులు మన ముఖంలో కనబడతాయి. కాబట్టి మెదడు దెబ్బతింటుంది. మెదడు దెబ్బతినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరగడమే. తద్వారా మనకి తలనొప్పి వస్తుంది, మనశ్శాంతి పోతుంది, చిరాకు వస్తుంది, ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేం. కాబట్టి ఎదుటి వారి యొక్క కంటి చూపు నుండి మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలి అంటే, మెదడును కాపాడుకోవాలి అంటే, మనకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి. అంటే బొట్టు పెడితే చాలన్నమాట. అది విషయం. మనం నుదుటిని బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుకుండా ఉండేటటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుటి మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా ఈ బొట్టు అడ్డుకుంటుందన్నమాట. తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది. జ్ఞాపక శక్తి, మేధాశక్తి, అన్ని రకాలైనటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి. ఎటువంటి ఒత్తిడికి లోనవ్వవు, మనల్ని కాపాడుతూ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. సైంటిఫిక్గా కూడా ఇది నిరూపించడం జరిగింది. అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.
రుణబాధలు అంటే ఎవరు ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో కూడా చెప్తున్నారండి. రుణబాధలు ఉన్నటువంటి వాళ్ళు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించాలట. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల రుణబాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఎక్కువగా మనశ్శాంతి లేకుండా ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటే ఆరావళి కుంకుమను బొట్టుగా పెట్టుకోవాలట. పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా, సౌభాగ్యవతులే కాకుండా, మగవారే కాకుండా వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా ఈ కుంకుమని ధరించవచ్చు అంటున్నారు. ఏంటది? అదే గంగ సింధూరం. అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క బొట్టు అన్నమాట అది. ఆ బొట్టును ఆ వైధవ్యం పొందినటువంటి పూర్వ సువాసనలను కూడా పెట్టుకోవచ్చు. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే. ఆ ఆచారాలను కనుక మనం అనుసరించినట్లయితే మన ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాం. దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా పొందగలుగుతాం. ఇవన్నీ కూడా మనకి పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బంగారు బాటలు. అందుకని ఆడ మగ తేడా లేకుండా చక్కగా అందరూ కుంకుమను పెట్టుకోండి. అంతేకాకుండా ఆస్తికులు నాస్తికులు అంటాం కదా, ఆస్తికుల యొక్క ఆస్తి కుంకుమే. ఆ కుంకుమ పెట్టుకోవడం అనేది హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. అలాగే పవిత్రతకు చిహ్నము. అంతేకాదు భారతీయతకు ప్రతీక కుంకుమ. మనకు ఒక సినిమా కవి కూడా చెప్పారు, మోమున మెరిసే కుంకుమ తిలకం నింగిని వెలిగే జాబిలి కిరణం అని చెప్పారు. అది చాలా బాగుంది కదా. అందుకని మనం ధరించే కుంకుమకు అంతకంటే గొప్పగా ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంతకన్నా గొప్పగా మనం ఇంకేం చెప్పలేమన్నమాట, అంత గొప్పది. అందువల్ల అన్ని నాడులు కలిసే కీలక ప్రదేశం కాబట్టి అక్కడ పెట్టుకోవాలి. పవిత్రతకు చిహ్నము. ఇలాగా పెట్టుకోవాలి అని చెప్పి మనకి చెప్తున్నారు. అంతేకాదండి, మృత్తిగా తిలకం మట్టితో కూడా పెట్టుకోమని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. దానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనం నదికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు మట్టిని తీసి బొట్టుగా పెట్టుకుంటూ ఉంటాం కదా. తిలకానికి తీర్థస్థలాల్లో మృత్తిక మహిమాన్వితమైందిగా చెప్తారు. మృత్తిక ఆ విధంగా లాభదాయకమైంది. పూలు, పళ్ళు, వనస్పతుల్లో ఉండే గుణాలు మూలతః మట్టిలోనే దాగి ఉంటాయి కదా. శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు కూడా. ఫలాలు, పుష్పాలు, మొక్కలు లాగానే పృథ్వీ నుండి కూడా నిరంతరంగా బాష్పం అంటే ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది. అది మన శరీరానికి ఉపయోగపడే పోషక తత్వాలతో నిండి ఉంటుందట. అందువల్ల కూడా మృత్తిగా తిలకం అని చెప్పారు. ఇంకా కుంకుమ తిలకం అంటారు. ఈ పసుపు గుండకి నిమ్మరసాన్ని చేర్చి కుంకుమం తయారు చేస్తారు. ఈ కలయికలో పచ్చటి పసుపు ఎరుపు రంగుగా మారి కుంకుమ తయారవుతుంది. ఇది తగిన గాయాలకు ఉపయోగపడుతుంది. ఈ పసుపు చర్మశుద్ధికి విశేషంగా ఉపయోగపడుతుంది. ఇలాగా కుంకుమ తిలకంలో ఎన్నో లాభాలు ఉండటం వల్ల కుంకుమ వాడకం ఎంతో ఆవశ్యకమైంది. ఉండమ్మా బొట్టు పెడతా అంటారు కదా. అంటే బొట్టు పెడతానని చెప్పిన తర్వాత పెట్టేదాకా వెళ్ళకూడదు. మనకి దీని మీద సినిమా కూడా వచ్చింది, అందరూ చూసే ఉంటారు ఆ సినిమా. అయితే ఇందులో మరీ ముఖ్యంగా శివభక్తులు బూడిదని ధరిస్తే, విష్ణు భక్తులు నామాన్ని ధరిస్తారు. బాగానే ఉంది. కానీ ఏదైనా బొట్టు కిందే వ్యవహరించబడుతుంది. ఇక పెద్దలు ఆశీర్వదిస్తూ కూడా కొన్ని సందర్భాల్లో మనకి ఏ స్వాముల వారిలో వాళ్ళు వచ్చినప్పుడు విభూది పెట్టి ఆశీర్వదిస్తారు, లేకపోతే కుంకుమ పెట్టి ఆశీర్వదిస్తారు కదా. ఈ క్రమంలో బొట్టు పెట్టుకునేందుకు ఏం చేస్తారు, చాలామంది కుడి చేతి ఉంగరం వేలును వాడతారు. బాగుంది. ఇతర వేళ్ళతో కూడా బొట్టు పెట్టుకోవచ్చుటండి. మరి ఏ వేలుతో పెట్టుకుంటే ఏం ఫలితం వస్తుంది? దాని అర్థం ఏంటి అంటే, మన శాస్త్రాల ప్రకారం మధ్యవేలు శనిగ్రహ స్థానం. ఈ గ్రహం మనకు దీర్ఘకాల ఆయుష్ని ఇస్తుంది. కనుక ఈ వేలుతో బొట్టు పెట్టుకున్న వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. ఏదండి? మధ్యవేలు. సరే, ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎందుకంటే ఆ వేలు స్థానం సూర్యునిది. ఆయన మనకు మానసిక శాంతిని కలిగిస్తాడు. కనుక ఆ వేలుతో బొట్టు పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సూర్యునిలో ఉన్నటువంటి శక్తి మనకు లభిస్తుంది. విజ్ఞానవంతులుగా తయారవుతారు. అంతేకాదు, సరే బాగుంది, బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే అలా పెట్టుకున్న వాళ్ళకి శారీరక దృఢత్వం, ధైర్యం లభిస్తాయి. ఎందుకంటే ఆ స్థానం ఎవరిది? బొటన వేలు శుక్రుడిది. ఆయన మనకు కొండంత బలాన్ని ఇస్తాడు. విజ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాడు. బాగుంది. ఇంకా చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే మోక్షం లభిస్తుంది. ఎందుకని? ఆ వేలు స్థానం ఎవరిది? గురుడిది.
గురుగ్రహానిది. ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, మోక్షాన్ని కలిగిస్తాడు, సమస్యల నుంచి బయటపడేస్తాడు. అందువల్ల చూపుడు వేలుతో పెట్టుకుంటే మోక్షం లభిస్తుంది. మన శరీరంలో మొత్తం 13 స్థానాల్లో బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ చాలామంది నుదుటిపైనే బొట్టు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ స్థానం అంగారకుడిది. ఆయనకి ఎరుపు అంటే ఇష్టం, అంటే కుజుడిదన్నమాట. అందుకే ఎరుపు రంగు బొట్టుని చాలామంది పెట్టుకుంటారు. తెలుగు భాషలో బొట్టు అనే పదానికి చాలా ప్రయోగాలు ఉన్నాయి. బొట్టు అంటే నీటి బొట్టు, నూనె బొట్టు అంటాం కదా, చుక్క అని కూడా అంటాం. నిలువు బొట్టు వైష్ణవానికి చిహ్నం, అడ్డబొట్టు శైవానికి చిహ్నం. తాళిబొట్టు వివాహానికి గుర్తు. బొట్టు కట్టు అని అంటారు కదా, అంటే ఏంటి? వివాహంలో తాళిబొట్టు కట్టడం లేదా వివాహం చేసుకోవడం. బొట్టు దారం అంటే మంగళసూత్రం అన్నమాట. ఈ విధంగా బొట్టునికి రకరకాల అర్థాలు ఉన్నాయి. నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి కొంతమంది హిందువులు సిగ్గుపడుతూ ఉంటారు. హిందూ ధర్మంలో తిలక ధారణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. బురుకుటికి మధ్యలో ధరించే ఈ కుంకుమ వల్ల నాడులు ఉత్తేజమవుతాయని మనకి శాస్త్ర పరిశోధనలో తేలింది కదా. అలాగే ఎదుటివారి ముఖం చూడగానే కనిపించే ఈ కుంకుమ వల్ల దృష్టి దోషం కూడా లేకుండా ఉంటుంది అని చెప్తారు. అలాగే వివాహిత మహిళలకు సౌభాగ్య చిహ్నాలుగా మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, పసుపు, కుంకుమ, పువ్వులను కూడా చెప్తారు. ఈ మంగళసూత్రం, నల్లపూసలు ధరించిన స్త్రీని చూడగానే ఆమె వివాహిత అని అర్థమవుతుంది ఎవరికైనా కూడా. వెంటనే ఆమె మీద గౌరవభావం కలుగుతుంది. ఇకపోతే పసుపులో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాగే మట్టెలు ధరించడం వల్ల కూడా కొన్ని నాడులు సక్రమంగా పనిచేస్తాయి. ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి సత్యాలండి. గౌరవ సూచకంగా బొట్టు పెట్టడం మర్యాదకి గుర్తింపు. అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికి ముందుగా బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. బొట్టు పెట్టి పిలిస్తేనే మన ఇంటికి వస్తారు, లేకపోతే ఎవరు రారు కదండి. అంటే అఫీషియల్గా అన్నమాట. బొట్టు పెట్టకుండా రా అంటే అది అన్అఫీషియల్గా అనుకుని వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. మనకి ప్రతిదానికి కూడా అంటాం చూడండి, పిల్లల్ని భోజనానికి పిలిస్తే ఏ పిల్లవాడన్నా రాకపోతే ఏంట్రా నీకు బొట్టెట్టి పిలవాలా, రావా అని చెప్పి తిడుతూ ఉంటారు కదా. అందుకని ఎవరినైనా ఆహ్వానించడానికి బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ముత్తైదువులు వచ్చినప్పుడు బొట్టు పెట్టి గౌరవిస్తడం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో ఈ విధంగా వచ్చినటువంటివి. బాగుంది. మరి జ్యోతిష్ శాస్త్రానికి కూడా దీనికి సంబంధం ఉందిటండి. ఎలా అంటారా? బృహజ్జాతకంలో ఒక శ్లోకంలో దీని గురించి చెప్పారు. వరాంగము అంటే ఏంటి? శిరోభాగం అన్నమాట. అది మేషరాశి. మేషానికి అధిపతి కుజుడు. కుజునికి సంబంధించినటువంటి రంగు ఎరుపు, సింధూరం. ఇదంతా మేషరాశికి ఉన్నటువంటి లక్షణాలు. అంటే మనకి మొట్టమొదట జాతక చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి కదా, అంటే తలభాగం అన్నమాట. అయితే మరో విశేషాన్ని ఇక్కడ మనం గమనించాలి. మేషరాశికి రవికి ఉచ్చస్థానం. రవి కనుక ఈ జాతక చక్రంలో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ తిరిగినప్పుడు రవి మేషరాశిలోకి వస్తే కనుక రవికి అది ఉచ్చస్థానం. సహజంగా జ్యోతిషంలో రవిని ఏమని చెప్తాం? ఆత్మకారకుడు అని చెప్తాం. ఇక్కడ రాశిలో అత్యధిక భాగాలు కలిగినటువంటి గ్రహాన్ని ఆత్మకారకుడిగా చెప్తారు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటి అంటే, ఆత్మకారకుడు రవిగా ఉన్నప్పుడు దానిని మేషంలో ఉచ్చంగా మనం చెప్తాం. అంటే ఆత్మకారకుడు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గ్రహం ఏంటి? ఆత్మకారకుడు రవి. స్త్రీ యొక్క నుదుటిన సింధూరం ధరించినట్లయితే ఆత్మవిభుడు దొరికినట్లు అర్థం చేసుకోవచ్చు. సింధూరాన్ని రవిబింబంగా కూడా చెప్తూ ఉంటాం కదా, అందుకని ఆత్మవిభుడు దొరికినట్లు అర్థం చేసుకోవచ్చు. అతనికి ఇచ్చే విలువ ఆవిడ సింధూరం ధరించడంతో ఉంటుంది. దాని ఫాలభాగం అంటాం. పాపిట తీస్తూ ఉంటారు. ఆ పాపిట అనేది ఏంటి? రవి సంచరించే మార్గం. అది వంకరగా వస్తే జీవితం బాగోదని పెద్దల సూచన చేస్తూ ఉంటారు. తల దూకునేటప్పుడు చూడండి, మరి ఆ పాపిట సరిగా తీసుకోరా, లేకపోతే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు పాపిటే ఉండట్లేదు. తిన్నగా పాపట వస్తే అదృష్టవంతురాలుగా చెప్తారు. జుట్టు చీకటికి చిహ్నంగా ఉంటుంది. మనకి ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పారు శంకరాచార్య వారు. ఈ చీకటిలో నుంచి వెలుగు ప్రసరింపచేసేటటువంటి చీకటిని చీల్చుకుని వచ్చే సూర్యబింబం మాదిరిగా స్త్రీ సింధూరం ధరిస్తుంది. అప్పుడు ఫాలభాగం సంపూర్ణం అవుతుంది.
ఆ సింధూరం కానీ లేకపోతే, జీవితంలో అది రాకపోతే వారిని అఫాల అని పిలుస్తారు. అంటే పాలకుడు లేని స్త్రీ అని అర్థం. ఉదాహరణకి ధూమావతిని చెప్తారు. మనకి దశమహావిద్యల్లో ధూమావతి వస్తారు. శివుడు లేని పార్వతి రూపం అది. పార్వతి లేని శివుడిని ఇంటిలో ఫోటో కింద పెట్టడం నిషిద్ధం అని చెప్తారు. అంటే పార్వతి లేని శివుడిని పెట్టుకోవద్దు అంటారు. అలా పెడితే చాలామందికి ఇళ్లల్లో పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. పూర్వజన్మలో భర్త తిరిగి భర్తీగా ఆత్మకారకుడిగా దొరికిన స్త్రీ అదృష్ట జాతకురాలు అని చెప్పచ్చు. వారి మధ్య అన్యోన్యతా సంబంధములతో పాటుగా అన్యోన్యతా సంబంధాలు కూడా చాలా బాగుంటాయి అని చెప్తారు. కాబట్టి భారతదేశంలో నుదుట సింధూరం ధరించడం అనే వ్యవహారం స్త్రీ తనకు గొప్ప భర్త దొరికినట్లు ప్రకటించడం. మహాభారతంలో ద్రౌపది కూడా వస్త్రాపహరణం తర్వాత నుదుట సింధూరాన్ని చెరిపేస్తుంది. తర్వాత జుట్టు విరమోసుకొని పాపిట లేకుండా చేసుకుంటుంది. ఎందుకని? తనకి సూర్యోదయం లేదని, తన భర్తలు తన మనసును అర్థం చేసుకోలేదని ఆవిడ ప్రకటన చేసినట్లు అవుతుంది. కానీ దాని అంతరార్థం ఏమిటి? ద్రౌపది రవి శోభిల్లాలి అంటే సింధూరంతో శోభిల్లాలి అంటే అర్థం ఏంటి? కుజుడి రక్తంతో, అంటే కుజుడి శిరోజాలను, అంటే రక్తంతో శిరోజాలను తడపాలని. అంటే కేతు నక్షత్రం ఏంటి? అశ్విని. అంటే మనకి మేషరాశిలో వచ్చేది ఏంటి? అధిపతి అంగారకుడు కదా. అందులో అశ్విని నక్షత్రానికి అధిపతి అశ్విని దేవతలు, శక్తికారకులు, ఆరోగ్యప్రదాయులు. అలాగా శిరోజాలను తడపాలి అని కోరుకుంటుంది. అప్పుడే మోక్షాన్ని ప్రసాదించగలిగిన భర్త అవుతాడని ఆవిడ నమ్మి చెప్పినటువంటి మాట అది. అంటే సింధూరం అత్యంత పవిత్రమైనది అని అర్థం అన్నమాట. భార్య యొక్క నమ్మకానికి, భర్త యొక్క శక్తికి ప్రతీకగా నిలుస్తుంది ఈ కుంకుమ. ఎవరైనా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు, అశౌచంలో ఉన్నప్పుడు నల్లని బొట్టు ధరిస్తారు. అది శనికి గుర్తుగా ఉంటుందన్నమాట. ఇంకా మనకి ఇష్టకామేశ్వరి శ్రీశైలంలో ఉంది కదా, ఆ తల్లి గురించి అందరికీ తెలుసు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి ఇష్టమైన మన కోరికలు కోరుకుంటే ఆవిడ ఈడేరుస్తుంది, ఆ కోరిక తీరుస్తుంది. అంటే కోరికలను, ఇష్టి అంటే కోరిక, ఆ ఇష్టులను నెరవేరుస్తుంది. కాబట్టి ఆ తల్లి ఇష్టకామేశ్వరి. అంటే మనకి మనసుకి నచ్చినటువంటి ఇష్టమైనటువంటి కోరికలను తీరుస్తుంది. బొట్టు పెట్టి ఆవిడ్ని కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తుంది. కాబట్టి ఆ తల్లి ఇష్టకామేశ్వరి అయింది. ఈ విధంగా మనకి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి, ఎన్నో శాస్త్రాలు దీని గురించి చెప్పారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత బొట్టు పెట్టుకోకుండా ఉండలేం, ఎవరైనా ఉన్నా కూడా మనం పెట్టించకుండా ఉండలేం కదా. అందువల్ల ఇంత ప్రాధాన్యత ఇందులో ఉంది అని చెప్పి మనకి పెద్దలు, ఋషులు, శాస్త్రాలు, పురాణాలు, అన్ని శాస్త్రాలు చెప్పాయి. మంత్రశాస్త్రం, యోగశాస్త్రం అన్నీ చెప్పాయి అన్నమాట. అంత ప్రాధాన్యత మనకి ఈ కుంకుమకి, ఈ తిలకానికి ఉంది. అలాగే పచ్చబొట్టు అని చెప్తాం, తాళిబొట్టు, పాపిడి బొట్టు, ఇలా ఎన్నో రకాలు చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా ఉన్నాయి. అందుకని క్లుప్తంగా చెప్తేనే ఇంత అయింది, మొత్తం చెబితే ఇంకెంత అవుతుందో. కనుక ఆ తల్లి, ఆ జగన్మాత, ఆ సౌందర్య లహరి, ఆ తల్లి యొక్క, ఆ దేవి పాపట నడుమనున్నటువంటి సింధూరం ఉదయిస్తున్నటువంటి సూర్యునిలాగా ఉంది. అటువంటి నీ పాపట రేఖ మాకు యోగక్షేమాలను, అభివృద్ధిని పెంపొందించుగాక అని ఆ తల్లిని కోరుకుంటూ, ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.